ప్రకృతిలో మన అదృష్టం కొద్దీ వరంలా వచ్చిన వాటిలో కొబ్బరి బొండం ఒకటి. కొబ్బరి బొండం నీళ్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను మించిన ఎనర్జీ డ్రింక్ మరొకటి లేదని తెలుసు. కానీ మనం కొబ్బరి బొండంలో ఉన్న లేత కొబ్బరిని మాత్రం తినం. ఎందుకంటే బొండంలో నీరు తాగాక దాన్ని పడేస్తాం. అందులోని లేత కొబ్బరిని ఏం తింటాంలే అని లైట్ తీసుకుంటాం. ఆ లేత కొబ్బరి తీసి ఇవ్వమంటే కొబ్బరి బొండాల షాపు వ్యక్తి ఏమనుకుంటాడో అని ఫీల్ అవుతాం. నిజానికి ఆ లేత కొబ్బరిలో ఎన్నో పోషకాలు, ఎన్నో అద్భుత గుణాలుంటాయి. అందువల్ల మనలో మొహమాటాన్ని పక్కన పెట్టి ఈసారి బొండం తాగేటప్పుడు కాస్త లేత కొబ్బరి ఉన్నదే కొట్టమని అడగండి. లేత కొబ్బరి ఉన్న బొండంలో నీరు చాలా రుచిగా తీయగా ఉంటాయి. ఆ నీరు తాగేశాక అందులో లేత కొబ్బరి తీసి ఇవ్వమని అడగండి. అది తింటే ఏం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లేత కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణ వ్యవస్థను చురుగ్గా మార్చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు లేత కొబ్బరి తినాలి. లేత కొబ్బరి మన శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది. ఎండాకాలం హైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ఇక శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ను లేత కొబ్బరి బయటకు పంపిస్తుంది. అంతేకాదు లేత కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి గుండెకు మేలు చేస్తాయి. పాడైన కణాలని రిపేర్ చేసి బాడీలో ఉన్న వ్యర్థాలని బయటకు పంపుతాయి. ఈ లేత కొబ్బరిలో విటమిన్ ఏ, బి, సి, థయామిన్, రైబోఫ్లావిస్, నియాసిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము ఎక్కువగా ఉంటాయి. ఇక మలబద్ధకానికి సరైన ఉపశమనం లేత కొబ్బరి. 2 రోజులకు ఒకసారి ఈ కొబ్బరి తిన్నా చాలు, జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. చివరిగా లైంగిక శక్తిని పెంచేందుకు స్పెర్మ్ కౌంట్ వృద్ధి చేసే గుణాలు కూడా లేత కొబ్బరిలో ఉన్నాయి. కొబ్బరికాయల్లో పచ్చి కొబ్బరిని ఎక్కువగా తింటే దగ్గు, నిమ్ము, ఆయాసం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. అదే లేత కొబ్బరి అయితే ఓ పట్టు పట్టొచ్చు, పెద్దగా సమస్యలేవి ఉండవని అంటున్నారు. అందువల్ల వీలు చిక్కినప్పుడల్లా మీరు లేత కొబ్బరి తినండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.